హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బెంగుళూరులో వీకెండ్ కిడ్స్‌తో బాగా టైమ్ స్పెండ్ చేయాలంటే ఈ ప్లేస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఈ ప్లేస్ వచ్చేసి ఈవినింగ్ 1-2 అవర్స్ కిడ్స్ బాగా టైం పాస్ చేయడానికి ఏమైనా కొత్తగా చూపించాలి అనుకుంటే కనుక ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. ఈ ప్లేస్ వచ్చేసి ఇందిరాగాంధీ మ్యూజికల్ ఫౌంటైన్. దీని ఎంట్రీ ఫీజు వచ్చి 30 రూపీస్ అండ్ కిడ్స్కి అయితే ఫ్రీ. ఈ ప్లేస్ రాజ్ భవన్ రోడ్లో ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ ప్లానిటోరియంకి ఎదురుగానే ఉంటుంది. దీని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 8:30 PM వరకు. ఈవినింగ్ వెళ్తే కనుక మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది, అది కూడా చూసి రావచ్చు. సో ఈవినింగ్ ఈజ్ ద బెస్ట్ టైం టు గో. ఈ ప్లేస్ ఎవ్రీ మండే అండ్ సెకండ్ ట్యూస్డే క్లోజ్డ్. పార్కింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ ప్లేస్ ఎదురుగానే పార్క్ చేసుకోవచ్చు వెహికల్స్ అవిని. ఇంకా మ్యూజికల్ డాన్సింగ్ ఫౌంటైన్ ఆ టైమింగ్స్ వచ్చి ఫస్ట్ షో ఏమోని 7 PM to 7:30 PM అండ్ సెకండ్ షో వచ్చి 8 PM to 8:30. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ పార్క్ కూడా ఉంది. అండ్ ఇంకా ఈ పార్క్లో వచ్చేసి 406 ట్రీస్ ఉన్నాయి. ఇంకా 49 స్పీషీస్ ఉన్నాయి. అందులో 5 స్పీషీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో మ్యాంగో ట్రీస్, యూక్లిప్టస్ ట్రీస్, ఆఫ్రికన్ తులిప్, ఆయిల్ ట్రీస్, క్లస్టర్ ఫిగ్ అలా చాలా ఉన్నాయి. యూక్లిప్టస్ ట్రీస్ దగ్గర అయితే ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇంకా రోజ్ గార్డెన్ ఉంది. ఇంకా కిడ్స్ ఆడుకోవడానికి పార్క్ అది అయితే చాలా పెద్దగా ఉంది. చాలా టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా వాకింగ్ చేయడానికి కూడా వస్తారు రోజు ఇక్కడికి ఒక 500 మెంబర్స్ అలా వస్తారట వాళ్ళ యావరేజ్ డేటా ప్రకారం. ఇంకా ఈ పార్క్లో వచ్చేసి పెట్స్ నాట్ అలౌడ్, అంటే మెయిన్లీ డాగ్స్. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ కూడా అలౌ చేయరు. లోపల కూడా ఫుడ్ ఏమీ అవైలబుల్ లేదు. డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ అవైలబిలిటీ లేదు. బెటర్ మనం బయట నుంచి తీసుకెళ్తే బెస్ట్. ఇంకా టాయిలెట్స్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా అలా లోపలికి వస్తే ఇదైతే ఫౌంటైన్ గ్యాలరీ. ఇక్కడే నైట్ మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది కదా, అదంతా జరిగే ప్లేస్ అయితే ఇక్కడ. అదంతా కూర్చోవడానికి ఎదరైతే షో జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మన ఆర్మీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు యూజ్ చేసినవన్నీ అక్కడ పెట్టారు. అంటే ట్రక్స్, బార్డర్లో ఆర్మీ వాళ్ళు యూజ్ చేస్తారు కదా అవన్నీ. ఇంకా హెలికాప్టర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ది, మిలిటరీ ఎయిర్ప్లేన్స్ అంటే ఫైటర్ జెట్స్ అలాంటివి, ఇంకా ట్యాంకర్స్ అవి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే పెట్టారు. చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవరికైనా పిల్లలకి చూపించాలి అనుకుంటే కనుక వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చూస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే చూపించండి. ఇంకా అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాకెట్స్, పిఎస్ఎల్వి, ఆకాష్, బ్రహ్మోస్, నాగ్ ఇవన్నీ DRDO చేసినవి అవన్నీ అయితే చాలా ఉన్నాయి. ఈ ట్యాంకర్స్ అయితే కనుక రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇంకా దీని వెయిట్ వచ్చేసి 39 tons. ఇది 50 km/h స్పీడ్లో వెళ్తుంది ఫ్లాట్ సర్ఫేస్ మీద అయితే. ఇవన్నీ స్పెసిఫికేషన్స్ అక్కడ ఒక బోర్డు పెట్టి అన్నీ మెన్షన్ చేశారు. ఇంకా నేను చెప్పిన రాకెట్స్ అయితే ఇవి అగ్ని, పృథ్వీ. ఇది ప్రోగ్రామ్డ్ యాడ్ DRDO అని ఉంది. నాకైతే పెద్ద ఐడియా లేదు. ఇంకా ఇది వచ్చేసి పక్కనే బ్రహ్మోస్. ఇవన్నీ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాకెట్స్ అవన్నీ అక్కడ ప్లేస్ చేశారు. చూడ్డానికైతే చాలా బాగుంది. ఆకాష్ ఆ చివర చిన్నగా ఉంది కదా, అదైతే నాగ్. ఇంకా ఈ పార్క్ మొత్తం వచ్చేసి 15 acresలో కన్స్ట్రక్ట్ చేశారు. లోపల ఒక అమ్మవారిది టెంపుల్ కూడా ఉంది చిన్నగాన. ఇంకా రోజు వాకింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ ఎక్కువే ఉంది వాక్ చేయడానికి. చాలామంది వాకింగ్. ఇంక ఇవన్నీ అయితే చూసేయండి. మీకు హెలికాప్టర్ జెట్స్, ఫైటర్ జెట్స్ అవన్నీ. ఇంకా ఎట్ లాస్ట్ వచ్చేసి ఇంకా మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గరకు వచ్చేసాం. ఈవినింగ్ 7కి అయితే స్టార్ట్ అయ్యింది. చాలా బ్యూటిఫుల్గా, పీస్ఫుల్గా అనిపించింది. కిడ్స్ అయితే చాలామంది వచ్చారు. డ్యాన్స్ వేస్తా చాలా చిల్ అయ్యారు పిల్లలు అయితే కనుక.
దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఇంకా బెంగళూరులో కొత్త కొత్త ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.